హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ఇవాళ మన గార్డెన్లో పునర్నవ అంటే పాడైపోయిన కిడ్నీలను కూడా తిరిగి జీవం పోసేదాన్ని పునర్నవ అంటారు. అలాంటిది పునర్నవ మన గార్డెన్లో ఉందండి. కిడ్నీ పేషెంట్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు డాక్టర్లు కూడా మనము హాస్పిటల్కి పోతే పునర్నవ టాబ్లెట్లు రాస్తున్నారు. కాబట్టి మన దగ్గర పునర్నవ విత్తనాలు ఉన్నాయండి. కావాల్సిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించవచ్చు. ఇప్పుడు మనం పునర్నవ ఆకుని తెంపుకుందాం రండి. ఇదేనండి, చూసారా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. పునర్నవ తెల్లగంజేరు అంటే ఇదేనండి. దీన్ని తెల్లగంజేరు కూడా అంటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ టబ్బులనే కాదండి, ఇంకా చాలా టబ్బులలో కూడా ఉంది. మనం విత్తనాల కోసం కూడా వదిలిపెట్టాము, చూద్దానండి. చూసారా ఈ టబ్బు నిండా కూడా అదే ఉంది పునర్నవ. ఈ టబ్బులో సీడ్స్ వదిలేసామండి. సీడ్స్ వదిలేస్తే ఇగో ఇలా ఉంటుంది. ఇవేనండి సీడ్స్, నల్లగా ఉంటాయి. ఇవన్నీ సీడ్స్ వదిలేసినాం. ఈ నల్లవన్నీ అవేనండి. మళ్ళీ అయ్యే రాలుతాయండి. ఒక్కసారి మన గార్డెన్లోకి వస్తే మళ్ళీ ఉంటాయి. ఈ కూలర్ టబ్బు నిండా కూడా అదే ఉందండి. ఇంకా 4 కూలర్ టబ్బులు వేసానండి. ఇక్కడ చూసారా ఈ టబ్బు నిండా కూడా ఉందండి పునర్నవ. ఇలా ఎర్రది కూడా ఉందండి, ఎర్ర పునర్నవ. తెల్లవాటి కంటే ఎర్ర వాటిలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటారు. ఇగో ఇవి కూడా సీడ్స్కి రెడీ అయ్యాయండి. ఇగో చూసారా, ఇక ఇవే సీడ్స్ ఇలా ఉంటాయి. ఇవి కూడా సీడ్స్కి రెడీ అయిందండి, ఎర్ర పునర్నవ. చూడండి ఇవి కూడా విత్తనాలు ఉన్నాయి రెడీగా. ఇయేనండి పునర్నవ సీడ్స్. ఇంకో ఇదంతా ఇదేనండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకో చూడండి ఈ టబ్బు నిండా కూడా ఉంది. ఇది కూడా సీడ్స్కి వదిలేశాను. చూడండి ఈ టబ్బు, ఇవన్నీ సీడ్స్కేనండి. మనకు అందరూ పునర్నవ అంటారు కదా, దానివల్ల నేను వదిలేశాను. ఇగో ఇది మొత్తం ఎండిపోయి ఉంది. ఇగో సీడ్స్ రాలుతున్నాయి చూడండి. ఇగో చెట్ల మీదనే ఇట్లా సీడ్స్ ఇలా ఎండినాక మేము తీస్తామండి. చూసారా ఎలా ఉన్నాయో. ఈ టబ్బు నిండా కూడా అదేనండి. మొత్తం మనం ఒక 10-12 టబ్బులు పోసామండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తానండి. ఈ విత్తనాలు ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ నాటు విత్తనాలండి. మా ఫోన్ నెంబర్ 9390426903కి హాయ్ అని పెడితే మీకు సీడ్స్ లిస్ట్ పెడతాను. మా దగ్గర 250 రకాల విత్తనాలు కూడా ఉంటాయండి. మీకు కావాల్సినవి సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ మిర్చి అండి. చూసారా ఎండినాక ఇగో ఇలా అయ్యిద్ది బ్లాక్ మిర్చి. మన దగ్గర ఎర్ర దోసకాయలండి. చూసారా ఎర్ర దోసకాయలు. ఈ విత్తనం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఎర్ర దోసకాయలు. దీన్ని అయితే కట్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్ దోస. ఇప్పుడు మనం ఈ ఆకుని కట్ చేసుకుందామండి. చూసారా పిట్టలు వచ్చానని, నేను పైకి వచ్చానని అవి అరుస్తున్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతున్నా అని చూస్తున్నాయండి. ఇల్లే యాక్చువల్గా నేను బెండగింజలు పెట్టానండి. బెండగింజలు పెడితే ఇది మొలిచింది. ఇదంతా కట్ చేసి మీకు చూస్తానండి. చాలా ఉంది. చూసారు కదండి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న పునర్నవ. చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో. మీరు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుకొని ఆరోగ్యమైన ఆకుకూరలు తినొచ్చండి. ఇగో రెడ్ దోస, కొంచెం తోటకూర, ఇక అన్నీ మిక్స్డ్ ఆకుకూరలు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.